పూరా లోకల్. ఇండియా కూటమి వాళ్ళు పెద్ద వ్యతిరేకి, అంబేద్కర్ వ్యతిరేకి అని ఇప్పటికీ రోజు రోజుకి అంటున్నారు. కావాలని అమిత్ షా టార్గెట్ చేసి మరి అంబేద్కర్ని తక్కువ చేశాడు అని అంటున్నారు. నిన్న పార్లమెంట్లో చట్టసభలో ఏదైతే చర్చ జరుగుతుండే ఆ చర్చలో భాగంగా అమిత్ షా గారు ఏమన్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ పదే 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 అంబేద్కర్ 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 అనే పేరు వాడుతూ అదే పేరులో దేవుని పేరు వాడితే పుణ్యం వస్తుంది, స్వర్గం లభిస్తుంది అని వారు అంటూ అంబేద్కర్ పేరు వారు ఖచ్చితంగా తీసుకునాల్సిందే, ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయినా ఏ సందర్భంలో అయితే అది వారు అన్నారు అంటే, ఒక వ్యక్తిని కనుక మనము గౌరవిస్తే ఆ వ్యక్తి పట్ల విధేయత చూపించే క్రమంలోనే తన పేరు తీసుకుంటుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇవ్వలే, అటువంటి స్థానంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ రోజు పెట్టలే. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో కొన్ని ఘటనలు కనుక మనం చూసినట్టయితే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని మోసం చేసుకుంటూ వచ్చిందనే విషయాన్ని ఈరోజు సమాజానికి తెలవాల్సిన చాలా అవసరం ఉంది. మీకు తెలిసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని రెండు సార్లు ప్రావిడెన్షియల్ ఎలక్షన్లో ఓడగొట్టి పార్లమెంట్కి రాకుండా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 156 అలీపూర్ రోడ్లో వారు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ క్వార్టర్ ఉండే దాంట్లో అదే క్వార్టర్లో ఉండి ఆయన సొంత చేతులతోని టైప్ రైట్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఆయన ఏ రోజైతే చనిపోయిన రోజే ఆ క్వార్టర్ని ఖాళీ చేయాలి అని ప్రభుత్వము ఒక అఫీషియల్ లెటర్ రాసి ఆ గోడకు అతికిచ్చి ఏ టైప్ రైటర్తోనైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ టైప్ కొట్టి రాజ్యాంగం రాసిందో ఆ టైప్ రైటర్ని తీసి విసిరిగొట్టడం జరిగింది. అంటే సామాన్లు మొత్తం మొత్తం సామాన్లన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ పార్థివ దేహాన్ని బయటికి పోగానే ఆ డాక్టర్ బాబాసాహెబ్ సంబంధించిన మొత్తం వస్తువులన్నీ కూడా తీసి బయట అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బాబాసాహెబ్ సంబంధించిన వస్తువులన్నీ కూడా బయట పారేయడం జరిగింది. ఇంకా దుర్మార్గమైన విషయం చెప్తాను. మన దేశంలో చాలా మంది అగ్రనాయకులు ఎవరైతే చనిపోయినారో ఢిల్లీలో చనిపోయినారు, వారి యొక్క అంతిమ సంస్కారాలు అందరికీ కూడా ఢిల్లీలో జరిగినాయి. ఇందిరాగాంధీ నుంచి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చూసినట్టయితే గాంధీ ఢిల్లీలో చనిపోయినారు, వాళ్ళ అంత్యక్రియలు ఢిల్లీలో జరిగినాయి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఢిల్లీలో చనిపోయినారు, వాళ్ళ అంత్యక్రియలు ఢిల్లీలో జరిగినాయి. ఇందిరాగాంధీ గారు ఢిల్లీలో చనిపోయినారు, వాళ్ళ అంత్యక్రియలు ఢిల్లీలో జరిగినాయి. రాజీవ్ గాంధీ ఎక్కడో దక్షిణ భారతదేశంలో తమిళనాడులో చనిపోయారు, వాళ్ళ అంత్యక్రియలు ఢిల్లీలో జరిగినాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మరణము అలీపూర్ క్వార్టర్లో ఢిల్లీలో జరిగింది, కానీ వారి యొక్క అంతిమ సంస్కారం ఢిల్లీలో జరగలే. ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక అంత్యక్రియలు ఢిల్లీలో జరిగితే ఏదైతే మొదటి శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఆ మొదటి శ్రేణి కాంగ్రెస్ నాయకుల్లో అంబేద్కర్ని కూడా జాబితాలో పెట్టాల్సి వస్తుంది అనే ఒక కుట్రతోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత వారి అనుమతి ఢిల్లీలో వారి అంత్యక్రియలకు అనుమతిలే. వారి పార్థివ శరీరాన్ని అప్పటి వారి అనుయాయులందరూ కూడా ఎయిర్ అంబులెన్స్ పెట్టుకొని బాంబేకి తీసుకొచ్చి బాంబేలో సముద్ర ఒడ్డున వారి యొక్క అంత్యక్రియలు జరిగినాయి. అంబేద్కర్ గారు పుట్టిందేమో మధ్యప్రదేశ్లో, మౌలో. ఆయన చనిపోయిందేమో ఢిల్లీలో. మరి ఆయన అంత్యక్రియలు జరిగిందేమో బాంబేలో. అంటే కారణం ఏంటి మరి? మధ్యప్రదేశ్లో ఎందుకు జరగలేదు, ఢిల్లీలోనే ముంబైలోనే ఎందుకు జరిగాయి అంత్యక్రియలు? అంటే ప్రభుత్వము అప్పటికి ఎకనామికల్ ఏదైతే క్యాపిటల్ ఉండేనో బాంబే, అంబేద్కర్ గారి వారి యొక్క సొంత ఇల్లు కూడా బాంబేలోనే ఉండే, కాబట్టి వారి యొక్క పార్థివ దేహాన్ని బాంబే పంపించడం జరిగింది. బాంబేలో వారి అంత్యక్రియలు జరిగినాయి. అంటే ఢిల్లీలో జరపకపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ చేసిన ఒక కుట్ర, కక్షపూరితమైన కుట్ర. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం ఆధారంగా ఈ దేశం అంతా నడుస్తుంది. అటువంటి మహానుభావుని యొక్క అంత్యక్రియలు కనుక ఢిల్లీలో జరిగితే ఈ కాంగ్రెస్ మొదటి శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికన్నా ఎక్కువ ఆ సందర్శనార్థమై ఆ ఒక శక్తి కేంద్రానికి, ఆ స్ఫూర్తి కేంద్రానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అంత్యక్రియలు జరిగిన చోటుకి వీళ్ళందరూ దళిత సమాజం అంతా కూడా వస్తుంది ఆ సందర్శనార్థమై. ఆ క్రమంలో కనుక మిగతా నాయకులన్నీ చూసినట్టయితే వాళ్ళు ఏ ఒక చోటుకి వెళ్ళరు అని ఒక కుట్రతోని కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగకుండా బాంబేలో చేయడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇలే. ఒకటి కాదు, 2 సార్లు, పదే. ఈరోజు ఒకసారి మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఏమి తేడా అంబేద్కర్ విషయంలో. కాంగ్రెస్ పార్టీ
ఏ రకంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో వారిని మోసం చేసుకుంటూ వారిని ఏదైతే వారిని అగౌరవించుకుంటా వస్తున్న విషయాల్ని సమాజంకి, దళిత సమాజంకి తెలియకుండా ఏదైతే ప్రయత్నం చేయడానికి వారు వాడుకున్నది ఈ యొక్క దళిత సంబంధించిన నాయకులను. ఏదైతే దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రస్థాయికి సంబంధించిన అప్పటి నాయకులందరూ కూడా క్రైస్తవులు. కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులందరూ కూడా పోషించుకుంటా అంతా దళిత సమాజం మీద విష ప్రచారం చేసి దళిత సమాజం మొత్తం మీద ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మనువాదం పేరుతోని బాబాసాహెబ్ అంబేద్కర్ని దూరం చేసే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీని. ఈరోజు వాస్తవాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇలే. దాని భిన్నంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన గౌరవం, కీర్తి తెచ్చింది ప్రపంచంలో అంటే భారతీయ జనతా పార్టీ. వారికి మొదటిసారి భారతరత్న ఇయ్యాలే అని ప్రస్తావించింది భారతీయ జనతా పార్టీ. వారి యొక్క చిత్రపటాన్ని సెంట్రల్ హాల్లో పెట్టాలి అని చెప్పింది భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన నుంచి కాదు మొదలుకొని వారు ఏడ జన్మించారు, వారు రాజ్యాంగం మీద రాశారు, విదేశాలలో ఏడ చదువుకున్నారు, అన్నీ కూడా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఈ దేశానికి అంత ప్రజలకు మారాలి అని పంచతీర్థ పేరుతోని ఇవన్నీ చోట్ని ప్రభుత్వం సొంత డబ్బులతో కొని ఒక తీర్థక్షేత్రాలుగా మార్చి ఈరోజు పంచతీర్థాల సర్క్యూట్ను తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మిలీనియం సెంటర్ పేరుతోని వారి రాసిన వారి రాసిన పుస్తకాలన్నింటినీ కూడా సమగ్రంగా ముద్రించి మిలీనియం సెంటర్ అనే ఢిల్లీలో ఒక స్ఫూర్తి కేంద్రాన్ని తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. నేను దళిత సమాజాన్ని ఈరోజు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ పదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసింది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అగౌరవించుకుంటూ వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కానీ డాక్టర్ బాబాసాహెబ్ వ్యక్తిగతంగా వారిని ఎప్పుడు కూడా చిరస్థాయిలో ప్రపంచంలో ఒక విశ్వ నాయకునిగా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఎప్పుడు అగౌరవంగా మాట్లాడలేదు. మరి దళిత సంఘాలు ఎందుకు మరి పెద్ద ఎత్తున నిరసన తెలుపు? నిన్న చట్టసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అంబేద్కర్ని రాజకీయ కుట్రల్లో భాగంగా వాడుకుంటూ వస్తుంది, అంతేగాని అంబేద్కర్ పట్ల నిజమైన గౌరవం ఉందా లేదా అని ప్రశ్నించడానికి నిన్న అమిత్ షా గారు ఆ సందర్భం లేవనెత్తున్నారు. అంటే మీ ఇప్పుడు అంబేద్కర్ని దేవుడితో పోల్చాడా అమిత్ షా, లేకపోతే తక్కువ చేశాడా, ఏ విధంగా అంటున్నారు మీరు? నిన్న అమిత్ షా గారు నిన్నేమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి గౌరవే ఇయ్యది, కానీ ఎప్పుడు రాజకీయ అవసరం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ అంటూ ఉంటారు. అదే చోట దేవుని పేరు తీసుకున్నట్టే స్వర్గమన్న దొరుకుతుంది అని వారు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఆయన ఒక దేవుడు, దాంట్లో అనుమానం లేదు. కానీ దేవుడు అనే వ్యక్తిని గౌరవం ఇస్తేనే, ఎన్నిసార్లు పేర్లు తీసుకుంటే ఆయన పట్ల విధేయత ఉంది. దేవుడు అనే వ్యక్తిని మనము నిత్యం పూజ చేసుకుంటూ ఆయనకి గౌరవిస్తుంటేనే వారికి ఒక కీర్తి ప్రజలకు తెలిసినట్టు మాట్లాడుతున్నాం. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇయ్యలే. అటువంటి చోటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇయ్యలే. కానీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే గౌరవం ఇస్తుందో దాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అంబేద్కర్ పేరు వాడుతుంది. కానీ ఏ రోజు కూడా ఆయన పట్ల, ఆయన రాసిన రాజ్యాంగం పట్ల, ఆయన అనుచరులైన దళిత సమాజం పట్ల ఏమాత్రం కూడా గౌరవం కాంగ్రెస్ పార్టీకి లేదు.